నామాను ఎలీషా చెంతకు వచ్చి ప్రభుని మహిమను గుర్తించి ఆయనను కీర్తించెను. మొదటి పట్టణము రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. సేవకుల మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహము వలెనయ్యెను. అంతట నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించుకోగోరెదను, చిత్తగింపమనెను. కాని ఎలీషా, నేను కొలుచు సజీవుడైన యావే తోడు, నీ కానుకలేమియు నాకక్కర్లేదనెను. నామాను ఎంత బ్రతిమాలినను ప్రవక్త అతని బహుమతిని అంగీకరింపలేదు. నామాను, నీవు నా కానుకను అంగీకరింపవైతివి. ఇచ్చట నుండి 2 కంచెర గాడిదలు మోయినంత మట్టినైనను మా దేశమునకు కొనిపోనివ్వవా? నేటి నుండి నేను ప్రభువుకు తప్ప మరి ఏ అన్యదేవునికి బలులు గాని దహన బలులు గాని సమర్పింపను. ఇది ప్రభువాకు. పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. మనము సహనము పరీక్షించవచ్చు, ఆయనతో పాటు రాజుని పాలన చేయుదుము. పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. ప్రియ సోదరులారా, నేను బోధించు సువార్త యందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతుల నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం అందించుకొనుము. నేను ఈ సువార్తను బోధించట చేతనే బాధను అనుభవించుచున్నాను. అంతేగాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను. కానీ దేవుని నాకు బంధింపబడలేదు. ఈ కారణముననే ఎన్నుకోబడిన దేవుని ప్రజలు క్రీస్తు యేసునందు రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలనని వారల కొరకు సమస్తమును నేను ఓర్చుకుంటున్నాను. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్యపాలన చేయుదుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మిన వారమనైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన ఆత్మద్రోహము ఓర్చుకొనలేడు గదా అని ఈ వాకులు యథార్థములు. ఇది ప్రభువాకు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. లూకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనము నుంచి 19వ వచనము వరకు. లూకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనము నుంచి 19వ వచనము వరకు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలవబడి, ఓ యేసు ప్రభు, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి అర్చకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధిని పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను.
అతడు సమరీయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి, దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచేటటువంటి ఆ అద్భుతాన్ని లేదా ఆ గొప్ప కార్యాన్ని మనం స్మరణ చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా ముఖ్య సారాంశంగా గుర్తుపెట్టుకోండి, చట్టానికి లోబడి దేవుడిచ్చినటువంటి అనుగ్రహాన్ని, చట్టానికి లోబడి దేవుడిచ్చిన అనుగ్రహానికి వెళ్ళి కేవలం చట్టరీత్యా పనులు చేస్తే ఆత్మశుద్ధిని పొందలేం. కేవలం చట్టాన్ని మాత్రమే కాకుండా, మానవికమైనటువంటి చట్టాన్ని మాత్రమే కాకుండా, దైవికమైనటువంటి వాక్కును ఆలకించినప్పుడు ఆత్మశుద్ధిని కూడా పొందుతాం. అదే ఈ 10 మందిలో 9 మంది కేవలం అర్చకులు ఏర్పాటు చేసినటువంటి ఆ చట్టాన్ని అనుసరించారు. అందుకే 9 మంది కేవలం అర్చకుల్ని కలవడానికి వెళ్ళారు. దేవుని వాక్కును ఆలకించినటువంటి ఆ ఒక్క వ్యక్తి తిరిగి దేవుని దగ్గరకు వచ్చి స్వస్థతను, అనగా శారీరకమైనటువంటి స్వస్థతను, అదేవిధంగా ఆత్మశుద్ధిని కూడా పొందుతాడు. దేవుని యొక్క ఆ కరుణను ఆ వ్యక్తి పొందుతాడు. కాబట్టి మనం కేవలం ఆచారాలని, చట్టాలని మాత్రమే పరిమితి కాక, దానికి మించి దేవుని యొక్క వాక్కును ఆలకించి అందులో అంతరార్థాన్ని గ్రహించగలిగేటటువంటి స్థాయికి ఎదగాలి. అది మనం చేయగలిగినప్పుడు దేవుడు శాశ్వతంగా మనతో ఉంటాడు అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ప్రధానాంశం. ఇక ఇందులో మనం చదివినటువంటి ఆ వాక్యములో క్రీస్తు ప్రభు దగ్గరికి సమరియా, గలిలయ ప్రాంతాల మీదుగా యేసు ప్రభు యెరూషలేమునకు వెళుతూ ఉన్నటువంటి ఆ సందర్భాల్లో ఆ గ్రామమున, ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురొచ్చారు. వారు దూరంగా నిలవబడి, ఓ యేసు ప్రభు, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. సో దీని చరిత్రకి వెళ్తే, కొంచెం సింపుల్గా చరిత్రకి వెళ్తే, పూర్వ నిబంధనలో సమరీయులు అని అంటే సమాజాన్ని నుంచి వాళ్ళని తక్కువ చూసేటటువంటి ఆ జనం వాళ్ళు. ఇక గలిలీయులు, మిగిలిన వాసులు అని అంటే వాళ్ళుగా మేము దేవునికి చేత ఎంపిక చేయబడినటువంటి జనం అని ఊహించుకునే జనం వాళ్ళు. అర్థమైందా? సమరీయులు అని అంటే వాళ్ళనే తక్కువగా చూడటం. ఈ గలిలీయులు, యూదులు అని అంటే వాళ్ళు గొప్పగా వాళ్ళు ప్రదర్శించుకునేటటువంటి జనం. ఇక్కడ ఆ 2 ప్రాంతాల మీదుగా వెళుతూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు ఒక గ్రామమునకు సమీపముగా వెళ్ళంగానే, అంటే ఈ కుష్ఠరోగులు అనేటటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్న చరిత్ర ప్రకారం ఊరికి చివరన కొండల్లోనో లేదా లోయల్లోనో వాళ్ళు తలదాచుకోవాలి. ఓకేనా? కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు. మరి మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే కరోనా గుర్తుంది కదా, కరోనా గుర్తుంది కదా. ఆ కరోనా టైంలో మిమ్మల్ని ఎక్కడ పెట్టేవాళ్ళు? క్వారంటైన్ అనేవాళ్ళు కదా. ఏదో దూరంగా హాస్పిటల్కి ఎవరిని రానియకుండా, గదుల్లోకి ఎవరిని రానియకుండా, మిమ్మల్ని ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోకుండా
ఓకే, బంధించేవాళ్ళు అన్నమాట, లోపల పెట్టేసి నువ్వు బయట రమ్మాక నీకేం కావాలన్నా మేము ఇస్తామని. అంటే ఏంటి, వాళ్ళు మాట్లాడితే యువతల వాళ్ళకి కూడా కరోనా వస్తుందని. అప్పట్లో ప్రాక్టికల్గా ఇంకంతే. ఓకేనా, కుష్ఠరోగం వచ్చిన వాడు ఆ రోజుల్లో ఇళ్లల్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు వాళ్ళని. వాళ్ళని తీసుకెళ్ళి ఊరు బయట ఏదో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఒక పాక లాంటిదో లేదంటే కొండల్లోనో లోయల్లోనో వాళ్ళు అక్కడ ఉండాలి. ఊర్లో ఉన్న జనం ఏంటంటే వాళ్ళకి భోజనం తీసుకెళ్ళి అక్కడ దూరంగా వాళ్ళకి పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత కుష్ఠరోగులు వచ్చి ఆహారాన్ని తీసుకొని భుజించాలి. అది వాళ్ళ పరిస్థితి. అంటే కరోనా ఎలాగో అప్పుడు కుష్ఠరోగం కూడా అంతే సింపుల్. ఇంకా ప్రాక్టికల్గా అన్నం పెట్టుకెళ్ళి మీరు అన్నం ముద్ద పెట్టరు కదా, కరోనా వచ్చినోడికి ఏం చేసేవాళ్ళు, మీరు అక్కడే ఉండు, మొహం అంతా మాస్క్ వేసుకొని ఒళ్ళంతా కప్పుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టి మనం దూరంగా వెళ్తే మళ్ళీ అడొచ్చి తీసుకొని వెళ్ళి తినాలి. ఆ పరిస్థితే సేమ్ ఆ రోజుల్లో. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు క్రీస్తు ప్రభువుకి ఎదురుపడి వాళ్ళు దూరంగా ఉండంగానే ఆయన్ని దూరంగా నిలవబడి, ఓ యేసు ప్రభు మమ్ము కనికరింపుము అని చెప్పి అడుగుతూ ఉన్నారు. భగవంతుని దగ్గరికి ఆయన కరుణ కోసం వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆశీర్వదించబడతాడు. ఇది మాత్రం బైబిల్ గ్రంథంలో మనం చదివేటటువంటి అంశం. ఎందుకంటే ఈ 10 మంది కుష్ఠరోగుల దగ్గరే మనకు అర్థమవుతుంది. వీళ్ళు దూరంగా ఉండగానే క్రీస్తు ప్రభు గురించి వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకనంటే ఊళ్ళో ఏం జరుగుతుందో ఎవడో ఒకడు సమాచారం అందిస్తాడు కదా, ఎవడో ఒకడు చెప్తూ ఉంటాడు కదా. అంటే ఇటు పక్క నుంచి వస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన అనేక మందికి స్వస్థతనిచ్చాడు, గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని కూడా నిజంగా ఆయనే దేవుడేమో అన్నటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తుందని ఇదిగో వీళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంటే మంచి పని చేసినప్పుడు నిజంగా ఆ వ్యక్తి గురించి మంచి మాట్లాడుకుంటారు. అఫ్కోర్స్ మనం ఇప్పుడు మంచి కూడా మాట్లాడలేములేమండి, ఎందుకనంటే మనకు నచ్చితేనే మాట్లాడతాం, లేదంటే మంచి చేసినా కానీ అది మంచిలో దాన్ని తప్పులు కూడా వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ క్రీస్తు ప్రభు గురించి వాళ్ళు విన్నారు కాబట్టి, వాళ్ళకి తెలిసింది కాబట్టి, వాళ్ళకి అవగాహన వచ్చింది కాబట్టి దూరాన్ని నుంచి వాళ్ళు క్రీస్తు ప్రభు గురించి అడుగుతూ ఉన్నారు. ఓ యేసు ప్రభు మమ్ము కనికరింపుము అని. అంటే వాళ్ళకి క్రీస్తు ప్రభు గురించి అవగాహన వచ్చింది. వాళ్ళల్లో నిజంగా క్రీస్తు ప్రభుని దేవుడిగా అంగీకరించి వాళ్ళు అడుగుతున్నారా, లేక ఇతని దగ్గర కొంత అద్భుత శక్తి ఉంది కాబట్టి ఆ అద్భుత శక్తితో మనల్ని స్వస్థత ఇస్తాడేమో అన్న ఆశతో అడుగుతున్నారా, అది తర్వాత. కానీ అక్కడ మాత్రం వాళ్ళు క్రీస్తు ప్రభుకు ఎదురుగా వచ్చి అనగా దూరంగా నిలవబడి, ఓ యేసు ప్రభు మమ్ము కనికరింపుము అని పెద్దగా కేకలు పెట్టారు. కేకలు పెట్టడం అంటే మీరు అరుచుకునే కేకలు కాదయ్యి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కేకలు అని అంటే బిగ్గరగా, అంటే గట్టిగా పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే దూరాన నిలబడాలి, వాళ్ళు దూరంగా నిలబడాలి, దగ్గరగా నిలబడేటటువంటి అవకాశం లేదు. మీరు పక్కన మాట్లాడుకున్నా సరే ఊరంతా వినపడద్ది, కానీ అక్కడ వాళ్ళు దూరంగా ఉండి క్రీస్తు ప్రభుని పిలవాలి. అందుకని వాళ్ళు గట్టిగా కేకలు పెడుతూ ఉన్నారు, ఓ యేసు ప్రభు వెళ్ళిపోతున్నావు, మమ్మల్ని కనికరించు అని చెప్పి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ బాధ నుంచి విముక్తం చేయమని చెప్పి క్రీస్తు ప్రభు అక్కడ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అందుకని క్రీస్తు ప్రభు వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏంటది, యేసు వారిని చూచి మీరు వెళ్ళి ఎవరికి, అర్చకునికి కనిపించండి. ఆ రోజుల్లో జరిగిన సంఘటనలో వాడు నిజంగా ఆ వ్యక్తికి కుష్ఠరోగం ఉందా లేదా అనేది నిర్ణయించేవాడు అర్చకుడు. ఓకేనా, ఆ రోజుల్లో వాళ్ళకి నిర్ణయించేవాడు అర్చకుడు. మీకు ఈ విషయం అంతా కూడా లేవియా కాండము 16వ అధ్యాయము 14వ అధ్యాయాల్లో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఓకేనా, 16వ అధ్యాయము ఇప్పుడు మరి అన్ని చదవవసరం చాలాసేపు పడుతుంది, అదంత పెద్ద చరిత్ర. ఓకే, అయితే అక్కడ అర్చకునికి కనపడము అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తాడు. నిజంగా అర్చకునికి కనిపించాలి అని వీళ్ళు ఎప్పుడైతే చెప్పారో, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం వీళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు అర్చకుని దగ్గరికి వెళ్ళడానికి. వెళ్ళేటప్పుడు మార్గమధ్యములోనే వీళ్ళు స్వస్థత పొందినటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. అదే మనం అక్కడ చదివేది అని చెప్పిన వారు మార్గమధ్యముననే శుద్ధి పొందారు.
మార్గ మధ్యముననే శుద్ధిని పొందారు. వీళ్ళు అర్చకునికి కనిపించాలి. మీరు వెళ్ళి అర్చకునికి కనిపించండి. యేసు ప్రభు మమ్ము కనికరింపుము అని అడగగానే ఓకే మీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పాడా? నేను మిమ్మల్ని కనికరిస్తున్నాను అని చెప్పాడా? లేదుగా. మీరు వెళ్ళి అర్చకునికి కనిపించను అన్నాడు. అంటే ఇక్కడ వాక్యంలో మొదటి అంశం ఏంటి? మీరు వెళ్ళి అర్చకునికి కనిపించండి అని అంటే నిన్ను మేము అడుగుతుంటే నువ్వు వెళ్ళి ఆయన్ని కలమంటావేంటి? హితండవాదం మనం చేస్తాం చేయమా? చేస్తారా చేయరా? ఎనరు మనం వినో మనం ఖచ్చితంగా హితండవాదం చేస్తాం. ఆ హితండవాదం ఎంతవరకు అంటే అపర జ్ఞానిలాగా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ క్రీస్తు ప్రభు మమ్మ కనికరింపుము అని చెప్పి అడిగినటువంటి ఆ వ్యక్తులకి ఎవరైతే ఊళ్ళోకి రాకూడదో, ఎవరైతే సమాజంలోకి రాకూడదో, ఎవరైతే ఎవరికి దగ్గరగా నిలబడకూడదో ఆ వ్యక్తులకి క్రీస్తు ప్రభు మీరు వెళ్ళి అర్చకుడికి కనిపించండి అంటే అర్చకుడి దగ్గర రానిస్తాడా? వీళ్ళ కుష్ఠవ్యాధి ఉంది కదా, మరి కుష్ఠవ్యాధితో అయ్యా నువ్వు వెళ్ళమంటున్నావు, మేము ఊళ్ళోకి వెళ్తే రాళ్ళిచ్చుకుంటూ చంపేస్తారు మమ్మల్ని, కుష్ఠవ్యాధి ఉన్నవాడు మేము లోపలికి వెళ్ళకూడదు కదా, ఎలా వెళ్ళాలని చెప్పి క్రీస్తు ప్రభుని ప్రశ్నించాలి కదా వీళ్ళు. అంటే చరిత్ర అది. కుష్ఠవ్యాధి ఉన్నవాడు ఎప్పుడైతే ఒక అర్చకుడు వీడికి కుష్ఠవ్యాధి ఉంది అని చెప్పి నిర్ధారించి వాడిని ఊరు బయటికి పంపిస్తాడో మరలా వాళ్ళు ఊళ్ళోకి రావడానికి ఏ విధమైనటువంటి అవకాశం ఉండదో. ఒకవేళ అలాంటి వాడు ఊళ్ళోకి వచ్చుంటే వాడిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అది చరిత్ర. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి క్రీస్తు ప్రభుని అడిగినప్పుడు మమ్ము కనికరించుము అని అంటే క్రీస్తు ప్రభువేమో మీరు వెళ్ళి అర్చకునికి కనిపించండి అని చెప్తున్నాడు నిర్ధారించడానికి. కానీ అర్చకునికి కనిపించమని వెళ్ళి కనపడమన్నప్పుడు వీళ్ళల్లో ఏదో ఒక వ్యక్తి తిరిగి క్రీస్తు ప్రభుని ప్రశ్నించాలి. అయ్యా నువ్వు వెళ్ళమంటున్నావు, నిన్ను అడుగుతుంటే మమ్మల్ని అక్కడికి వెళ్ళమంటావు అని ఒక మాట అడుగుండాలి. అది అడగల. మేము ఊళ్ళోకి ప్రవేశిస్తే మమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తారు, మరి అప్పుడు మా పరిస్థితి ఏంటి? కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేయొచ్చని క్రీస్తు ప్రభుని అడగాలి. కానీ ఎవడో అడగల. కానీ వాళ్ళల్లో ఆ ధైర్యం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అంటే దేవుని వాక్యాన్ని ఆలకించినటువంటి వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళలో ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. దేవుని వాక్యాన్ని ఆచరించినప్పుడు ఆ ధైర్యం అనేది వస్తుంది. అందుకనే మార్గ మధ్యమునే వాళ్ళు చెప్పిన క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారమే వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళు మార్గ మధ్యమునే స్వస్థత పొందారు. దీన్నే ఒకసారి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రశ్నించుకోకుండా వెళ్ళిపోయారని చెప్పిన దానికి మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. ఎవరి చరిత్ర చదివాం మనం మొదటి అధ్యాయంలో? మొదటి నామాను. నువ్వు వెళ్ళి నదిలో మునగమంటే ఏం చెప్తాడు నామాను? నామాన్ని వెళ్ళి 7 సార్లు నదిలో మునగమంటే కనీసం ప్రవక్త నా దగ్గరికి కూడా రాలేదు, నేను ఒక రాజుని, నేను ధనవంతుణ్ణి, నేను కోటేశ్వరుణ్ణి, ఊళ్ళో నేనే ఏమంటారు ఊళ్ళో నేనే గొప్పోడిని, అలాంటిది నా దగ్గర రాకుండా ఎవడో ఒక పన్నోడితో పంపిస్తాడు సమాచారం. పన్నోడితో సమాచారం పంపిస్తాడా? నామాని యొక్క భావం అది. నామాని యొక్క భావం. ఇందుట్లో మనం ఉంటాం, నామానుతో పాటు మనం ఉండవా? నిజం చెప్పాలంటే మనం అందరం నామానులమే. అవునా కదా? కాదు మీరు అందరూ కదా, చాలా చెప్పగానే వెంటనే చేసేస్తారు కదా. నామాను ఏ విధమైన స్వభావాన్ని వ్యక్తపరిచాడో మీరు అందుట్లో చదువుకోండి, చాలా టైం పడదు మళ్ళీ అవన్నీ చదవాలంటే. నామాన్ని వెళ్ళి 7 సార్లు నదిలో మునగమని చెప్తే ఆయన ఫీల్ అయినటువంటి భావాలు అవి. ఒక సేవకుడితో నాకు ఈ పని చేయమని చెప్తాడా అని చెప్పి నేను మునగను, నా దేశంలో చాలా ఉన్నాయి, మా ఊళ్ళో చాలా ఉన్నాయి, ఆ కాలంలో ఎక్కడ మునిగినా పర్లేదని చెప్పి భావంతో వెనక్కి తిరిగటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ చుట్టూ ఉన్న సేవకులు చెప్తారు, అయ్యా ఆయన మిమ్మల్ని చెడు పని చేయమని చెప్పలేదే, ఏం చెప్పాడు మీకు? వెళ్ళి ఆ నదిలో 7 సార్లు మునగమన్నాడు. మిమ్మల్ని ఏం పెద్ద తప్పు చేయమని చెప్పలేదే, మీకు ఏది చెడు కార్యం చేయమని చెప్పలేదే, మీకు చెప్పినటువంటి ఒక మాట వెళ్ళి ఆ నదిలో 7 సార్లు మునగమన్నాడు, అంతే కదా, మునిగితే చూద్దాం, అయితే లేకుంటే లేదు అనే ప్రశ్న వాళ్ళు ఎప్పుడైతే అవకాశాన్ని కల్పించారో అప్పుడు నామాను అంగీకరించి నదిలో దిగడం మొదలు పెడతాడు. అంటే దేవుణ్ణి తిరిగి ప్రశ్న వేయటానికి నామాను ముందుకొచ్చాడు. ఓకేనా?
నామాను తనలో ఉన్న అహంకారాన్ని ప్రదర్శించాడు, తనలో ఉన్న అధికారాన్ని చూపించడానికి ప్రయత్నం చేశాడు. అంటే నాకుంది, నేను రాజుని, నా దగ్గర సంపదలు ఉన్నాయి, నా దగ్గర సైన్యం ఉంది, నాకు అధికారం ఉంది, నా అంతటోడినే అగౌరవపరుస్తున్నాడు ఈ ప్రవక్త అని చెప్పి తనలో ఉన్నటువంటి మానవికమైనటువంటి ఆలోచన విధానాన్ని అక్కడ ప్రవక్త ముందు ప్రదర్శించడానికి ప్రయత్నం చేశాడు. ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు అక్కడ. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆలకించు, నువ్వు వెళ్ళి నదిలో మునగమన్నాడు. యాక్చువల్గా నదికి స్వస్థతనిచ్చే శక్తి లేదు, అర్థమవుతుందా? నదికి స్వస్థతనిచ్చే శక్తి లేదు, అర్థమవుతుంది కదా? నదికి స్వస్థతనిచ్చే శక్తి లేదు, అర్చకునికి కూడా స్వస్థతనిచ్చే శక్తి లేదు. మరి స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క మాటకు విధేయతలో వస్తుంది, అర్థమవుతుందా? దేవుని యొక్క మాటకు విధేయతలో ఆ స్వస్థత అనేది వస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క మాటని అంగీకరించి మనిషి పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు తన జీవితంలో అద్భుతాన్ని చూస్తాడు. నామాను కూడా నదిలో దిగితే స్వస్థత రావటం ఏంటి? అందుకే తిరిగి ప్రశ్నించాడు, నదిలో దిగితే స్వస్థత ఎందుకు వస్తుంది నాకు? ఆ నీళ్ళల్లో ఏముంటుంది? నీళ్ళు నన్ను ఏం చేస్తాయి? ఓకే, శారీరకమైన శుద్ధిని, అంటే శరీరాన్ని కాస్త ఉపశమనాన్ని ప్రసాదిస్తుందేమో, కానీ నాకున్నటువంటి రోగాన్ని మాత్రం అది నయం చేయలేదు కదా. అది ఆయన ఆలోచన, కరెక్టే అది. కానీ అక్కడ ప్రవక్త చెప్పినటువంటి మాట, నా అధికారం, నా సైన్యం, నా సంపదలు ఇవన్నీ నా దగ్గర ఉంటే కనీసం ప్రవక్త బయటికి కూడా రాకుండా, నా దగ్గరకు కూడా రాకుండా, కనీసం నన్ను పలకరించుకోకుండా ఒక సేవకుడితో నాకు పంపించాడు. అంటే నీ అధికారం బూడిదతో సమానం. ఎవరికి? దేవునికి, దేవుని ప్రవక్తకి నీ అధికారం కానీ, నీ సంపదలు కానీ, నీ సైన్యం కానీ బూడిదతో సమానం. అందుకనే నా ప్రవక్త, ఇదిగో నువ్వు చేయాల్సింది చేస్తే నీకు జీవితం ఉంటుంది, లేదంటే నీ జీవితాన్ని నువ్వు మాట చేసుకుంటావు. అక్కడ ప్రవక్త చెప్పాల్సిన మాట చెప్పాడు, నామాను చేయాల్సినటువంటి పని తర్వాత తెలుసుకొని అది కూడా ఇరుగు పొరుగు వారు చెబితే వెళ్ళి చేశాడు. చివరికి అద్భుతాన్ని తన జీవితంలో చూస్తాడు. అక్కడ అర్చకులకి స్వస్థతనిచ్చే అధికారం లేదు, శక్తి లేదు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆ నదికి కూడా స్వస్థతనిచ్చేటటువంటి అవకాశం లేదు. స్వస్థతనిచ్చిందల్లా దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క స్వరం, ఆ స్వరానికి మనిషి యొక్క విధేయత. అర్థమవుతుందా? మనిషి యొక్క విధేయత, ఈ రెండే మనిషి జీవితంలో స్వస్థతని ప్రసాదిస్తాయి, మనిషి జీవితంలో దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలు చేస్తాయి. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తాడో, ఆ స్వరం ప్రకారం మనిషి జీవితాన్ని మరల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తి తన జీవితంలో అద్భుతాలని చూడగలుగుతాడు, తన జీవితంలో దేవుడిచ్చేటటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. అంతే తప్ప ఏదో మనం వెళ్ళాం మనకు స్వస్థతలని చెప్పంగానే ఎగేసుకుంటా ఎక్కడెక్కడికో పరిగెత్తుతాం, పెట్టి బెడ సర్దుకొని, ఇవన్నీ మర్చిపోతాం. అసలు స్వస్థత ఎక్కడుందిరా అని అంటే దేవుని యొక్క స్వరంలో ఉంటుంది. ఆ స్వరానికి వినయము, విధేయత చూపించేటటువంటి భావనలో ఉంటుంది. అప్పుడే వస్తుంది స్వస్థత. అంతే తప్ప దూరం వెళ్తే స్వస్థత రాదు. ఎక్కడో స్వస్థత శాల అని పెడితే అదేదో పశువుల శాల అన్నట్టు మీరు వెళ్తే రాదు, అది శాలలో రాదు. అక్కడ ఎక్కడ వస్తుంది అంటే స్వస్థత దేవుని యొక్క స్వరాన్ని ఆలకించినప్పుడు, ఆ ఆలకించిన స్వరానికి మనము ఎప్పుడు విధేయత చూపిస్తామో అప్పుడు స్వస్థతను పొందుతాం. ఇది మనం గ్రహించాల్సిన మొదటి అంశం. అర్చకుల్లో లేదు స్వస్థత, ఆ నదిలోనూ స్వస్థత. ఎక్కడుందన్నది మీకు అర్థమై ఉంటుంది. ఇక రెండవ అంశం, ఆ వెళ్ళినటువంటి ఆ వ్యక్తుల్లో ఒక్కడ మాత్రమే తిరిగి వచ్చాడు. ఏ విధంగా తిరిగి వచ్చాడు? మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? మార్గ మధ్యముననే శుద్ధి పొందిరి, వాళ్ళల్లో ఒకడు స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి. అర్థమైందా? మనిషి ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తాడో తన శరీరాన్ని కానీ తన ఆత్మను కానీ మనిషి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనిషి ఎప్పుడూ కూడా తనను గురించి తాను తెలుసుకోవాలి, తన యొక్క ఆలోచన విధానాన్ని, అదేవిధంగా తన శరీరంలో ఉన్నటువంటి ఆ మార్పుల్ని కూడా మనిషి గమనించుకోవాలి. అది గమనించిన వాడు నిజంగా తన శరీరాన్ని, తన ఆలోచనని తన కంట్రోల్లో పెట్టుకోగలుగుతాడు. ఇది నిజం, ఇది నిజం. పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మేధావులు, అంటే మేధావులు అంటే సమాజ శ్రేయస్సు కోసం పనిచేసిన మేధావులు, అంతే తప్ప సమాజాన్ని దోసుకుంటున్నటువంటి మేధావులు కాదు. ఓకే, మేధావులకు వేరు, మేధావులు వేరు. అంటే ప్రజల్ని మేసేసే వాళ్ళని మేధావులు అంటారు, ప్రజల కోసం పనిచేసేవాడిని మేధావి అంటారు.
ఓకే, డెఫినేషన్ బాగుంది కదా, రాసి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ క్రీస్తు ప్రభు దగ్గరికి ఆ మార్గ మధ్యమున వెళ్ళేటప్పుడే వాళ్ళను వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మరలా దేవునికి, ఇది నాకు చెప్పినటువంటి వ్యక్తి స్వస్థత అన్నాడు కదా, మీరు వెళ్ళి అర్చకుల్ని కనిపించండి అని అన్నాడు. వాళ్ళకి కనపడకుండా వస్తే స్వస్థత రాదేమో అన్న భయం ఉండాలిగా, లేదా పోయిద్దేమో అన్న భయం ఉండాలి కదా. అర్చకునికి కనపడమన్నప్పుడు క్రీస్తు ప్రభు దగ్గరికి మరలా 9 మందిలో ఆ 9 మంది అర్చకునికి వెళ్ళాడు, ఒక్కడ మాత్రం క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆ 9 మంది ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అని అంటే, అర్చకుల దగ్గరికి వెళ్ళారంటే లేవియా కాండము 14వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. లేవియా కాండము 14వ అధ్యాయము 2వ వచనం, త్వరగా గట్టిగా. నయమైన వాణిని చదువు త్వరగా, మళ్ళీ నీకోసం ఆగాల్సి వస్తాను. శుద్ధి పొందిన దినమున అతనిని యాజకుని దగ్గరికి తీసుకొని రావాలి. తీసుకొని వస్తే అప్పుడు యాజకుడు అతనికి శుద్ధిని పొందాడా లేదా అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తాడు. అర్థమైందా? యాజకుడు స్వస్థతను పొందాడా లేదా అక్కడ చెప్తాడు. పిల్లలతో కొంచెం సౌండ్ ఆఫ్ చేయండి. మీ పిల్లలతో యాజకుల దగ్గరకు తీసుకురావాలి. స్వస్థత పొందిన తర్వాత యాజకుల దగ్గరకు తీసుకురావాలి. యాజకుల దగ్గర తీసుకొచ్చినప్పుడు యాజకుడు వాడు స్వస్థత పొందాడా లేదా అని చూస్తాడు. ఇది మీకు తెలిసిన విషయం. ఇక్కడ ఏంటంటే క్రీస్తు ప్రభు మీరు వెళ్ళి అర్చకులకు కనిపించండి అని చెప్పినప్పుడు 9 మంది అర్చకుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని అంటే, వాళ్ళకున్నటువంటి కొంత చట్టం ఏదైతే ఉందో, మీరు స్వస్థత పొందిన తర్వాత యాజకుడిని కలవాలి కాబట్టి ఆ చట్టాన్ని మాత్రమే అనుసరించి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ తిరిగి వచ్చినటువంటి సమరీయుడు, ఎందుకనంటే అతడు సమరీయుడు, వాడికి యూదుల చట్టంతో సంబంధం లేదు. మిగిలిన 9 మంది యూదులు కాబట్టే వాళ్ళకి ఇవ్వబడినటువంటి చట్టాన్నే వాళ్ళు అనుసరించారే తప్ప ఈ చట్టానికి అతీతంగా, ఈ చట్టాన్ని మించి, ఈ చట్టంలో ఉన్నటువంటి అర్చకుడు కేవలం వారసత్వంతో వచ్చే అర్చకుడు అన్న సంగతి కూడా గ్రహించుకోకుండా, ఇదిగో క్రీస్తు ప్రభు నిత్య యాజకుడు, శాశ్వతమైనటువంటి అర్చకుడు అన్న విషయాన్ని గ్రహించిన సమరీయుడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. సమరీయుడికి చట్టం గురించి తెలియదు, మిగిలినటువంటి ఆ యూదులు 9 మందికి చట్టాల గురించి తెలుసు. అందుకనే వాళ్ళు అర్చకుడు కనిపించడానికే వెళ్ళిపోయారు. అంటే మీకు ఈ విషయాలన్నీ కూడా లేవియా కాండము 16వ అధ్యాయము, ఆది కాండము 14వ అధ్యాయం 18వ వచనము, ఈ వాక్యాలన్నీ కూడా చదువుతూ ఉంటారన్నమాట అర్చకులకు సంబంధించినటువంటి. ఓకేనా? లేవియా కాండము 16వ అధ్యాయంలో అహరోను మోషేతో ఉన్నటువంటి సహోదరుడు, అతడు అర్చకుడిగా నియమింపబడతాడు. లేవియా కాండము అని అంటే వీళ్ళు అర్చకులు. ఈ అర్చకులు వారసత్వం నుంచి వస్తారు. తండ్రి తర్వాత కొడుకులు, కొడుకుల తర్వాత కొడుకులు, కొడుకుల తర్వాత మనవాళ్ళ తర్వాత మనవాళ్ళలో వీళ్ళదే వారసత్వం. వాళ్ళ వారసత్వపు రాజకీయాలు అంటారు చూసారా? బాబు తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు తర్వాత ఇంకొక మనవడు, ఆ మనవడు కూడా పుట్టబోయే మనవడికి కూడా ఎమ్మెల్యే పదవినో, ఎంపీ పదవినో, లేదా ప్రధానమంత్రి పదవినో రాసిపెట్టి ఉంచుతారు అన్నమాట. అంటే భూమి మీద వాళ్ళు తప్ప ఇంకెవడో నాయకుడు లేరు. ఎందుకనంటే మీరు కూడా గుడ్డిగా ఓట్లు వేస్తారు కాబట్టి తప్పదు అక్కడ, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా వారసత్వపు నాయకులు లాగానే వారసత్వపు అర్చకులు అనేది ఒక విధానం ఉంది. ఆ వారసత్వపు అర్చకత్వంలో అందరూ కూడా స్వస్థతను పొందిన తర్వాత వీళ్ళు వెళ్ళి అక్కడ కనిపించాలి. ఎక్కడ? అర్చకుని కనిపించాలి. అది వాళ్ళ చట్టం. ఆ చట్టరీత్యానే ఈ 9 మంది యూదులు కాబట్టే ఆ యూద మతకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అర్చకుని కలవడానికి వెళ్ళారు. అర్థమవుతుంది కదా? ఇక రెండవ అర్చకత్వం ఉంది. అది ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. మెల్కిసెదెకు యాజకత్వం. ఓకేనా? ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనంలో మెల్కిసెదెకు యాజకత్వం. ఈ యాజకత్వానికి ప్రారంభం లేదు, అంతము లేదు. అంతం లేదు. ఇది దేవుని యొక్క యాజకత్వం. ఈ యాజకత్వంలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఇక్కడ ఆ 10 మంది వ్యక్తుల్లో 9 మంది ఏమో లేవియా యాజకత్వాన్ని వారసత్వంగా ఉన్న యాజకత్వంలోకి వాళ్ళని పలకరించడానికి భూమి మీద వాళ్ళు ఏర్పాటు చేసుకున్న చట్టరీత్యా అక్కడికి వెళ్ళారు. వాళ్ళు స్వస్థతను పొందారు. ఎందుకంటే యేసు ప్రభు మాటనే ఆలకించారు కాబట్టి. మిగిలిన ఒక్కడు మాత్రం తిరిగి క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. వీడు ఆలకించినటువంటి యాజకత్వం
కనిపించినటువంటి యాజకత్వం, గ్రహించినటువంటి యాజకత్వం, దైవ స్వభావం, దేవుని యొక్క యాజకత్వం, మెల్కీసెదెకు నుంచి వారసత్వంగా భగవంతుడు క్రీస్తు ప్రభులో నిర్మించినటువంటి యాజకత్వం. క్రీస్తు ప్రభువే శాశ్వత యాజకుడు కాబట్టి ఆ యాజకత్వాన్ని గుర్తించి ఆ వ్యక్తి తిరిగి వచ్చాడు. ఏ వ్యక్తి అయితే సమరయుడు చట్టాలను అధిగమించి చట్టాలతో పాటు అంతకంటే అధికమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి క్రీస్తు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడు. అందుకనే ఆయన శాశ్వత యాజకుడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. నాకు తెలిసి మీకు ఏమీ అర్థం కావట్లేదని నాకు అర్థమైంది. తర్వాత మీరు ఇంటికాడ కూర్చొని ఈ వాక్యాన్ని ఆలకిస్తే మీకు అర్థమవుతుంది. ఇందుట్లో వారసత్వపు యాజకత్వంలో ఇంకొక లింక్ చెప్తాను. మా నాన్న ఒక చర్చ్ కట్టాడు. ఆ చర్చిలో మా నాన్న పాస్టర్. మా నాన్న తర్వాత పాస్టర్ ఎవడవుతాడు? మేము నలుగురు అన్నదమ్ములం పాస్టర్లం అవుతాం. అవసరమైతే మా అక్క మా చెల్లి కూడా పాస్టర్లు అవుతారు. ఒకవేళ మా నాన్న నలుగురు కొడుకులకి అఫ్కోర్స్ ఇప్పుడు ముగ్గురు కోడలే ఉన్నారు, ఆ ముగ్గురు కోడళ్ళు కూడా పాస్టర్లు అవుతారు. వాళ్ళని మీరేమని పిలుస్తారు? వాళ్ళేమో అయ్యగారులు అవుతారు, వీళ్ళేమో అమ్మగారులు అవుతారు. వాళ్ళకి మొక్క వచ్చినా రాకపోయినా అమ్మగారే అవుతుంది. ఓకేనా? తర్వాత మా అన్నయ్య వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఏమవుతారు? తర్వాత నిలబడదు. మూడో తరానికి ఏ దేవాలయం నిలబడదు. వారసత్వం మీద వచ్చే ఏ ఆలయం కూడా మూడో తరానికి నిలబడదు. నేను గ్యారంటీ ఇస్తాను, అందులో డౌట్ లేదు. అది అతం. ఎందుకనంటే అది దేవుని యొక్క ప్రణాళిక కాదు కాబట్టి. ఎందుకంటే ఆ వారసత్వం కోసం మిగిలిన వాళ్ళందరూ చర్చి 3 ఎకరాల్లో కట్టామండి మా నాన్న. ఇప్పుడు అది సిటీ దగ్గర అయింది. 3 ఎకరాల చర్చి దాదాపు 10 కోట్లు అవుద్ది. ఎవడు వదులుతాడు దాన్ని? మా నలుగురు అన్నదమ్ముల్లో మేము నలుగురం తన్నుకుంటాం. మా తర్వాత మా పిల్లలు ఉంటారు. వాళ్ళు నలుగురికి నలుగురు, ఇంకో 5గురు, ఒక 6గురు అవుతారు. వాళ్ళు 6గురు అయిన తర్వాత ఈ చర్చి 3 ఎకరాల్లో ఉంది కాబట్టి 3 ఎకరాలను 3 భాగాలు చేయండి అంటామా? లేక అన్నయ్య నువ్వు ఒక్కడే ఉంచుకోరా, మేమందరం నీ వెనకమాల తిరుగుతాం అంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎవడ భాగాన్ని అడిగి పంచండి. అవసరమైతే ఊళ్ళో కొట్టుకునేది అడి చేస్తాం, సంఘానికి వచ్చేవాళ్ళు తన్నుకునేది అడి చేస్తారు. అది ఖచ్చితంగా జరిగేది. ఓకేనా? ఇది వారసత్వపు యాజకత్వములో అది శాశ్వతం కాదు. ఏదైతే అశాశ్వతమైన యాజకత్వం ఉందో అది క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి యాజకత్వం మాత్రమే. అది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి యాజకత్వం మాత్రమే. భగవంతుడు ఏర్పాటు చేసింది మెల్కీసెదెకు వారసత్వంగా క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చింది. క్రీస్తు ప్రభు తాను స్థాపించినటువంటి యాజకత్వాన్ని తను ఎంచుకున్నటువంటి అపోస్తులకు అప్పగించాడు. ఆ అపోస్తుల్ని ప్రపంచ నలుమూలలకు పంపించి ఆ అపోస్తుల ద్వారా అనేక మంది గురువులుగా, కన్యాస్త్రీలుగా ఎంపిక చేస్తూ ఇదిగో ఆ యాజకత్వంలో పాలు పంచుకోమని చెప్పి పీఠాధిపతుల ద్వారా గురువుల్ని, అభిషేకుల్ని చేసి పంపించాడు. ఈరోజు క్రీస్తురాజు ఉంటారు, రేపు ఇంకొకడు ఉంటాడు. అంతేకాని రేపు సన్ ఆఫ్ క్రీస్తురాజు రాడు ఇక్కడికి. అర్థమైందా? అది శాశ్వతమైన యాజకత్వం. అది క్రీస్తు ప్రభు స్థాపించిన యాజకత్వం. ఆ యాజకత్వంలోకే క్రీస్తు ప్రభు ఎంచుకోబడ్డాడు. ఆ యాజకత్వాన్ని నిజమైనటువంటి శాశ్వత దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి యాజకత్వమునే ఇదిగో ఈ సమరయుడు గుర్తించాడు. దేవుని చట్టాలని చదువుకున్న వాళ్ళు గుర్తించలేకపోయారు. దేవుని చేత ఎంపిక చేసుకోబడినటువంటి ఆ జనం కూడా గుర్తించలేకపోయారు. యూదులం మేము దేవుని చేత ఎంపిక చేయబడిన వాళ్ళం, సమరయులు మాకు సంబంధం లేదు, మీరు దూరంగా ఉండండి అని చెప్పారు. ఆ సమరయులే ఇదిగో శాశ్వతమైనటువంటి యాజకత్వాన్ని, గురుత్వాన్ని ఏదైతే క్రీస్తు ప్రభు స్థాపించాడో దాన్నే గుర్తించి తిరిగి వెనక్కి వచ్చి సమరయుడు క్రీస్తు ప్రభు పాదాల మీద పడుతూ ఉన్నాడు. మరి నువ్వు నేను ఏ యాజకత్వాన్ని గుర్తిస్తున్నావు? వారసత్వంతో వచ్చే యాజకత్వాన్నా లేదా క్రీస్తు ప్రభు స్థాపించిన యాజకత్వమా? ఏ యాజకత్వంలో ఉన్నారనేది మీరు డిసైడ్ చేసుకోండి. అంతేగాని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవునికి విధేయత కలిగి ఆ యాజకత్వంలోకి మనం ప్రవేశించాలి. అంతే తప్ప దేవుని దూరం చేసుకునే యాజకత్వాలకి మన జీవితాలని అంకితం చేసుకోకూడదు. అందుకనే ఆ వ్యక్తి తిరిగి వచ్చి క్రీస్తు ప్రభు పాదాల మీద పడుతూ ఉన్నాడు. అంటే ఇతను మిగిలిన తక్కిన ఆ 9 మంది కంటే వీడు శారీరకమైన శుద్ధిని పొందాడు. అంతేకాకుండా ఆత్మశుద్ధిని కూడా పొందుతూ ఉన్నాడు.
అందుకని మనం ఆ వాక్యం చూస్తాం ఒకసారి. క్రీస్తు ప్రభు ఎప్పుడైతే వాడు క్రీస్తు ప్రభు పాదముల మీద పడ్డాడో, క్రీస్తు ప్రభు ఆ వ్యక్తితో చెప్పినటువంటి మాట ఏంటి? 19వ వచనం, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. ఏది నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం? నేను వెళ్ళి అర్చకునికి కనిపించమని చెప్పినటువంటిది విశ్వాసమా, లేక నువ్వు స్వస్థత పొంది తిరిగి వచ్చి క్రీస్తు పాదముల మీద పడడం నీ విశ్వాసమా? ఏది విశ్వాసం చెప్పండి. ఓకే, మీరు వెళ్ళి అర్చకునికి కనిపించండి అని చెప్పినప్పుడు విధేయత. మీరు వెళ్ళి అర్చకుని కనిపించండి అని ఎప్పుడైతే చెప్పాడో వీళ్ళు అర్చకుని కనిపించడానికి వెళ్ళారు. అంతే, దేవుని యొక్క మాటని విధేయించి వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే స్వస్థతను గమనించాడో తిరిగి అర్చకుని దగ్గరికి, ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చాడో అది విశ్వాసం. అర్థమవుతుందా? దేవుని యొక్క మాటని ఆలకించడం, ఆ మాట ప్రకారం పని చేయడం విధేయత. అర్థమవుతుందా? పిల్లల్ని మాట్లాడి అని చెప్పాను, అప్పుడేంటి పిల్లల్ని తీసుకొని బయటికి, అంతేనా? అర్థమైంది కదా? సింపుల్గా అర్థం అవడం కోసం చెప్తున్నా, ఇప్పుడు మిమ్మల్ని తిట్టడానికి కాదు. ఓకే, అర్థం అవడం. బయటికి తీసుకెళ్ళి కూర్చున్నావు, విధేయత. విశ్వాసం ఏంటి? నువ్వు నీతో నీ పిల్లల్ని నువ్వు వాడుకున్నప్పుడు పక్కన ఉన్నవాడు ప్రార్థన చెడగొడుతున్నావు. నేను చెప్పిన మాటకు నువ్వు బయటికి వెళ్ళావు, పక్కన ఉన్నవాడు ప్రేయర్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించావు. విశ్వాసం. సింపుల్. అదే విధంగా క్రీస్తు ప్రభు మీరు వెళ్ళి ఎప్పుడైతే అర్చకుని కనిపించనని చెప్పాడో వీళ్ళు అర్చకుని కలవడానికి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలోనే స్వస్థతను పొందాడు. స్వస్థతను పొందిన వాడు నాకు చెప్పిన మాట ఆయన కాబట్టి, స్వస్థతను ఇచ్చింది ఆయన కాబట్టి నేను వెళ్ళి ఆయన్నే కలుస్తాను. ఎందుకంటే యాజకుల్ని కలవడం అనేది చట్టం. అందుకని యూదులందరూ కూడా యాజకుల్ని కలవడానికి వెళ్ళారు. కానీ ఆ చట్టంతో సంబంధం లేదు. తనకు చట్టానికి మించి, అతిగా మించి, అనగా ఈ మాట చెప్పినటువంటి వ్యక్తి ఆ చట్టాన్ని మించినటువంటి వ్యక్తి, ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ నియమాలను మించినటువంటి వ్యక్తి, మానవులను ఏర్పాటు చేసుకున్న నియమాలకి అతీతంగా ఆలోచన చేశాడు. అందుకనే వాడు తిరిగి వచ్చి క్రీస్తు ప్రభు పాదాల మీద పడ్డాడు. అది నిజమైనటువంటి విశ్వాసం. ఏ వ్యక్తి అయితే తనకు జరిగేటటువంటి ప్రతి మేలుకి దేవునికి కృతజ్ఞత అంటే ఈ విధంగా క్రీస్తు ప్రభు చెంతకు వస్తాడో వాడు నిజమైనటువంటి విశ్వాసి. అందుకని క్రీస్తు ప్రభు ఆ వ్యక్తితో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినదని చెప్తాడు. అంతే తప్ప నేను పలానా చోటకి వెళ్ళాను అక్కడ నాకు స్వస్థత వచ్చింది అని చెప్తారు. చూసారా మీరు? ఇవన్నీ డబ్బాలు. ఓకేనా? మళ్ళీ స్వస్థత గురించి అలాను అవన్నీ డబ్బాలు. నేనైతే నమ్మను. నేను నమ్మేది మాత్రం ఒకటే, యేసు ప్రభుని నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని విశ్వాసంతో ఉంటే నీకు భగవంతుడు ఏదైనా సరే నువ్వు కోరుకున్న దానికి అనుగ్రహాన్ని అందిస్తాడు. అంతే తప్ప ఎక్కడెక్కడికో వెళ్తేనే స్వస్థతలు వస్తాయంటే ఆ విధంగా అయితే దేశం అందరూ లారీలు కట్టుకొని అక్కడికే వెళ్ళేవాడు. అది మాత్రం నాటకం, బోటకం. దాన్ని మాత్రం నమ్మకండి, మోసపోమాకండి. ఇక్కడ మాత్రం క్రీస్తు ప్రభు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్తున్నాడు. మరి ఆ విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉందో అది నిన్ను స్వస్థపరిచిద్ది. ముందు దానికంటే ముందు నీలో విధేయత కావాలి. మనిషికి విధేయత కావాలి. ఆ విధేయత నామాను చూపించాడు కాబట్టే స్వస్థతను పొందాడు. ముందు అహాన్ని ప్రదర్శించాడు, తనకున్న అధికారాన్ని ప్రదర్శించాడు. అయినా దాన్ని పక్కకు పెట్టి మరలా చేశాడు పని. దానివల్లే స్వస్థత పొందాడు. మనం కూడా అంతే. ఇప్పుడు ఈ 10 మందితో పాటు, నామానుతో పాటు నేను నా అహాన్ని, నా స్వార్థాన్ని, నాలో ఉన్న అతి మేధావితనాన్ని ప్రదర్శించేనే అనుకో, మనకు అనుకున్న అనుగ్రహాలని కూడా పోగొట్టుకుంటాం. దేవుని దగ్గర అతి వినయం ప్రదర్శించకూడదు. అతి అనేది ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు. భగవంతుని దగ్గర ప్రదర్శించాల్సింది కేవలం విశ్వాసం మాత్రమే. నాకు దేవుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు, నేను ఆయనకి తిరిగి కృతజ్ఞతగా అర్పిస్తున్నాననే భావాలే మాత్రం మనలో ఉండాలి. ఇక రెండవ అంశం, ఈరోజు మనం చదివినటువంటి ఈ వాక్యాల్లో సారాంశం, తిరిగి వచ్చినటువంటి ఆ వ్యక్తి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తాడు. ఓకేనా? ఆయన పాదముల మీద పడి కృతజ్ఞత తెలియజేస్తాడు. వాడి దగ్గర ఉన్నదేంటి? కుష్టి వ్యాధి ఉన్నవాడు ఊరు చివర ఉండాలి.
వాడి దగ్గర ఏముంటుంది? కరోనా వచ్చినప్పుడు వాళ్ళని రూమ్లో పెట్టినప్పుడు, లేదా హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు, లేదా వాళ్ళని క్వారంటైన్లో పెట్టినప్పుడు మీరు వాళ్ళతో పాటు మెడలో బంగారపు చైన్లు కానీ, చేతికి వాచ్లు కానీ, చేతికి ఉంగరాలు కానీ పెట్టి పంపించారా? నేను అడిగింది నిజమే కదా? పెట్టి మీరు క్వారంటైన్ పంపించారు ఎప్పుడన్నా? లేదుగా. ఏం చేస్తారు? మొత్తం తీసి లోపల పెట్టుకొని ఒక బట్టలు మాత్రం ఇచ్చి పంపిస్తారు. లేదు స్వామి, నేను మా ఆయనకి మెడలో చైన్ వేసి పంపించాను అన్నవాళ్ళు చైన్ వేస్తాను, పోని మా ఆవిడకి మెడలో చైన్ వేసానని పంపించాను క్వారంటైన్కి అన్నవాళ్ళు లేదు. ఇప్పుడు కూడా అంతే. ఆ రోజున కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తిని కూడా ఊరి చివర పంపించినప్పుడు, ఊరు బయట పంపించినప్పుడు వాడి చేతిలో ఒక గిన్నె, కప్పుకోవడానికి కొన్ని బట్టలు మాత్రమే ఇచ్చి పంపించేవాళ్ళు. మరి వాడు తిరిగి దేవునికి కృతజ్ఞతగా ఏమి ఇవ్వగలడు? ఏమీ ఇవ్వలేడు. అర్థమవుందా? అందుకని వాడు తిరిగి వచ్చి కృతజ్ఞత తెలియజేశాడు. అర్థమవుతుంది కదా మీకు? దేవునికి కృతజ్ఞత తెలియజేశాడు అంతే. దేవునికి పాదాల మీద పడి, ప్రభు నా దగ్గర ఉన్నది ఇదిగో నా సర్వస్వం అంటే తన సర్వస్వం దేవుని పాదాల దగ్గర పెట్టాడు అంతే తప్ప వాడు సంపదలేమీ ఇవ్వల. మన సహోదరుడు ఉన్నాడు కదా, ఎవరైనా నామాన్ మన సహోదరుడు, ఎందుకంటే మనలాగానే ప్రవర్తించాడు కాబట్టి. ఆయన తిరిగి నీళ్ళలోంచి బయటకు వచ్చి ఆ స్వస్థత పొందిన తర్వాత 15 వచ్చిన ఒకసారి చదవండి. అంతటా నామాను తన జనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను మీకొక కానుకను సమర్పించగోరెదను, చిత్తగింపుము అని అనెను. నీకొక కానుకను సమర్పింపగోరేదను అంటే మీరు ఒకసారి గమనించండి, ఎంత ఆస్తుందో, ఆయన ఎంత ఇవ్వగలడో అనేది మీకు తర్వాత వాక్యాలు చదువుతూ ఉంటే మీకు అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అంటే అతను అర్పించడానికి, అక్కడికి రావడానికే చాలా వేసుకొని వస్తాడు వెనక. ఓకేనా? స్వస్థత పొందడానికి రావడానికి వచ్చేటప్పుడే చాలా సంపదలు వేసుకొని వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత నేను నీకు ఒక కానుకను ఇవ్వాలని సమర్పించగోరేదను, చిత్తగింపుము అని అంటాడు. కానీ ఎలీషా వాడుతో చెప్పే మాట, నేను కొలుచు సజీవుడైన యావే తోడు నీ కానుకలేమియో. ఓకే, నామాను ఎంత బతిమాలినను ప్రవక్త అతని బహుమతిని అంగీకరించలేదు. నామాను నీ వాక్కును అంగీకరింపనైతిని, ఇచ్చటి నుండి 2 కంచరగాడిదలు మోయినంత మట్టినైనా మా దేశమునకు కొనిపోనిమ్ము. నేటి నుండి నేను ప్రభువునకు తప్ప మరి ఏ దేవునికి బలులు అర్పించను అని చెప్పి అక్కడ మాట చెప్తాడు. ఓకేనా? అక్కడ యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఆ మట్టి గురించి వస్తే మళ్ళీ మీకు చెప్తాను ఇంకొక మట్టి గురించి. ఇంకో చోట నుంచి మీరు మట్టి తెచ్చుకుంటారు. ఎక్కడి నుంచి? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మీరు తవ్వే మట్టి అక్కడ? అంటే నేను మీ విశ్వాసాన్ని ప్రశ్నించట్లా, నేను అడిగేది మట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అక్కడ? తంబిగారి సమాధి దగ్గర ఉన్న మట్టికి, ఇడుపుగల్లో ఉన్న మట్టికి మధ్య ఏదైనా సముద్రం ఉందా? లేదుగా. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అక్కడ మట్టి ఇక్కడ మట్టి ఒకటే. అక్కడ తంబిగారు ఉన్నారు, ఇక్కడ తంబిగారు లేరు. అది మీ భ్రమ. తంబిగారు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఆయన మీకోసం పరలోకంలో క్రీస్తు ప్రభు దగ్గర అక్కడి నుంచి అయినా చేస్తారు, ఎక్కడి నుంచి అయినా చేస్తారు. సో అతని యొక్క భావం ఏంటంటే అక్కడ నామాను భావం, ఈ అద్భుత శక్తి జరగడానికి గల కారణం దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళాను అనేది ఒక సూచికగా తీసుకెళ్తాడు మట్టి. ఓకేనా? నేను వెళ్ళినటువంటి దానికి నిదర్శనం, నేను అక్కడ స్వస్థత పొందినటువంటిది నిదర్శనం,
పలానా చోటకి నేను వెళ్ళాను అనేది ఒక సాక్ష్యం చూపించుకోవడానికి. నేను వెళ్ళాను పలానా చోటకి, అక్కడి నుంచి ఇదిగో ఈ మట్టిని నేను తీసుకొని వచ్చాను అని. అంతే. అంటే ఒక సాక్ష్యంగా జనానికి తెలియచేయాలి. అంటే ఆ సాక్ష్యం జనానికి అలా తెలియాలి ఆ విషయం. ఎందుకనంటే మట్టి, అక్కడ ఉన్న మట్టి, ఆయన వెళ్ళే దేశంలో ఉన్న మట్టి మ్యాక్సిమం అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల మట్టిలు ఉంటాయి. ఎందుకనంటే వాతావరణాన్ని బట్టి, కింద భూమి యొక్క వేడిమిని బట్టి, వాతావరణ ఆ ప్లేట్లలో, భూమి ఉన్న కింద ఉన్నటువంటి ప్లేట్లలో మార్పులు వస్తాయి. దానివల్లే మట్టి రూపురేఖలు మారుతూ ఉంటాయి. లేదా పైనుంచి నదుల ద్వారా కొట్టుకొచ్చినటువంటి మట్టి ద్వారా కింద ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో ప్రాంతాలు మారుతూ ఉంటాయి, రూపురేఖలు మారుతూ ఉంటాయి. అంతే తప్ప మట్టి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పోసినంత మాత్రాన ఆ మట్టికి ఈ మట్టికి పెద్ద తేడా ఉందని కాదు. కానీ నేను ఫలానా ప్రదేశానికి వెళ్ళాను, ఆ ప్రదేశంలో జరిగినటువంటి సంఘటన సాక్ష్యంగా ఇదిగో ఆయన దాన్ని తీసుకెళ్తాడు. మీరు తంబిగా దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు, మట్టి తెచ్చుకుంటారు, మీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. కానీ అక్కడ కావాల్సింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసంతో నువ్వు వెళ్ళావు, అక్కడ నువ్వు విశ్వాసంతో స్వస్థత పొందావు తప్ప మట్టిని తెచ్చుకోవడం వల్ల కాదు. ఓకేనా? సో దాని నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కృతజ్ఞతగా కానుకని అర్పించడం. కృతజ్ఞతగా కానుకని అర్పించడం. నేను ఇస్తానని చెప్పినా, నామాను ఇస్తానని చెప్పినా ఎలీషా మాత్రం దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు మరి మిమ్మల్ని అడిగితే మీరేం చేస్తారు? నీకు చేసినటువంటి మేలులు, నువ్వు పొందినటువంటి మేలులకు నువ్వు దేవునికి ఏం అర్పించావు? ఏమర్పించారు? దేవునికి ఏమర్పించారు? అదే మా నాన్న పెట్టిన చర్చ అయి ఉంటే నేను ఒక యాంగిల్లో చెప్పేవాడిని. ఓకే, మా నాన్న పెట్టిన దేవాలయం, గుడి కట్టుకొని ఆయన పాస్టర్ అయి ఉండి, ఆయన తర్వాత వారసుడు నేను పాస్టర్ని అయి ఉంటే మిమ్మల్ని అందరినీ దశం భాగం ఖచ్చితంగా దేవాలయంలో కట్టండి, మీకు అది చేయండి, ఇది చేయండి, అది ఎత్తురండి, ఇది ఎత్తురండి అని చెప్పేవాడిని. అర్థమైందా? ఇప్పుడు నాది మా నాన్న కట్టిన దేవాలయం కాదు ఇది. ఎవరిది? ఆయనది. ఓకేనా? ఆయన దేవాలయం. కాబట్టి ఎలీషా ఏదైతే చెప్పాడో అదే ఇక్కడ చెప్తాం. ఎందుకు అని అంటే ఎలీషా ప్రవక్త, నీది నాకేమీ అవసరం లేదు. ఎందుకంటే నీకు ఇచ్చినోడే ఆయన, నీకు ఇచ్చినోడే ఆయన, నువ్వు ఆయనకి ఇచ్చేదేంటి? ఇంకా నువ్వు ఆయనకి ఇవ్వాల్సిన అవసరంలా. నీకున్న దానిలో ఆయనకి నువ్వు తీసుకొస్తే అది బూడిదతో సమానమే. అంత అవసరంలా. నీకు ఇవ్వబడినది ఏదైతే ఉందో దాన్ని 10 మంది కన్యలు, గుర్తుందా? 10 మంది కన్యలు, 5గురేమో బయట ఉంటారు, 5గురేమో లోపల ఉంటారు. ప్రభు, మేము మీ దగ్గరకు వచ్చాం, మీరెవరో నాకు తెలియదని ఎప్పుడు అన్నాడు? ఆయనతో ఉన్న 5గురు కన్యలతో ఏమన్నాడు ఆయన? కనీసం నేను ఆకలితో ఉంటే అన్నం పెట్టావు, జైల్లో ఉంటే పరామర్శించావు, అనారోగ్యంతో ఉంటే నన్ను దర్శించవచ్చావు. ఇవి చెప్పాడు ఆయన ఆయనతో ఉన్న 5గురితో. అర్థమవుతుందా? ఏ 5గురు కన్యలు అయితే బయట ఉన్నారో వాళ్ళే చెప్పేసుకుంటున్నారు, ప్రభు మీరు ఆకలితో ఉండి అన్నం పెట్టాం మేము. మీరెప్పుడు పెట్టారు? నాకు పెట్లా. నేను ఆకలితో ఉంటే మీరు అన్నం పెట్టలా. ప్రభు మీరు మా దగ్గరికి ఎప్పుడు వచ్చారు? మేము మీకు అన్నం పెట్టడానికి, మీరు మా దగ్గర రాలేదుగా అని అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ చిన్ని వాణిలో అనగా పేదవాడితో, అభాగ్యుడితో, శక్తిహీనుడు ఎవరైతే ఉన్నారో అవసరతలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి నీవు చేసినప్పుడు అది నాకు కూడా చేసినట్లే. అది భగవంతుడు ఆశించే కృతజ్ఞత, దేవుడు మన దగ్గర నుంచి ఆశించే కృతజ్ఞత. అంతే తప్ప నువ్వు తీసుకొచ్చి కానుకలు నాకు అర్పిస్తాను అని, నామాను నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను నీకు కానుకలు అర్పిస్తాను అని అంటే భగవంతుడు వాటిని అంగీకరించలా. ఎందుకు ఎలీషా నిరాకరించాడంటే నీ కానుకలు నాకు అవసరంలా, నీ కానుకలు నీకు ఇచ్చినటువంటి భగవంతుడే నీకు అవి ఇచ్చినప్పుడు ఆయనకి నువ్వు ఇస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? ముందు నువ్వు చేయాల్సింది, నువ్వు నేర్చుకోవాల్సింది, నీతో ఉన్నటువంటి ప్రజలకి నీ యొక్క కానుకల్ని వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళని ఆదరించు.
వాళ్ళని నువ్వు ముందు నడిపించు. వాళ్ళ జీవితాలకి నువ్వు ఎప్పుడైతే సహాయాన్ని అందిస్తావో ఆ సహాయం నాకు అందించినట్లు అవుతుందని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. అదే మనకి ఈరోజు మనం చదివినటువంటి కృతజ్ఞతకు ఉండాల్సినటువంటి లక్షణాలు. దేవునికి స్తోత్రం చెప్తాం, అందులో డౌట్ లేదు. ప్రతి శుక్రవారం మీరు ఆరాధనలో ఉంటారు, ఆరాధనలో మీరు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తారు. లేచి ఉదయాన్నే మీరు దేవుని ప్రార్థన చేసుకున్నప్పుడు భగవంతుడా నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలు అని చెప్తారు. మీరు దేవునికి స్తోత్రాలు చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కానీ భగవంతుడికి అక్కడితోనే నీ కృతజ్ఞతలు ముగించకూడదు. నీ కృతజ్ఞతలు ఎక్కడి దాకా వెళ్ళాలి అని అంటే, ఇదిగో అవసరంలో ఉన్న అనాగ్యుడు అభాగ్యుడినో అనాథనో శక్తిహీనుడినో బలము లేని వాడినో పేదవాడినో నువ్వు ఆదరించి నీ చేయూతను వాళ్ళకి అందించినప్పుడు దేవునికి నువ్వు కృతజ్ఞత తెలియజేసిన వాడు అవుతావు. ఇక్కడ కృతజ్ఞత అంటే అది. క్రీస్తు ప్రభు దగ్గరికి ఆ పక్షవాత రోగి, కుష్ఠవ్యాధి రోగి స్వస్థత పొంది తిరిగి వచ్చినప్పుడు వాడు అర్పించడానికి ఏమీ లేదు. అందుకని వాడు సాష్టాంగ ప్రమాణం చేసి, ప్రభు ఇదిగో నేను నీకు కృతజ్ఞుడను అని చెప్పి ఆయన పాదాల మీద పడుతూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశాడు. కానీ మన కృతజ్ఞత కేవలం అక్కడితోనే ఆగకూడదు. ఎందుకంటే మన దగ్గర ఉంది. నీతో పాటు లేనటువంటి వాడికి కాస్త చేయూతను అందించి వాడి జీవితంలో కూడా బాగుపడడానికి ప్రయత్నం చేయి. కొంతమంది చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఎంత చేసినా ఈవిడికి కృతజ్ఞత ఉండదు, కృతజ్ఞత ఉండదు, నేను చాలా చేశాను వాడికి కనీసం కృతజ్ఞత లేదంటారు. కృతజ్ఞత లేదు అని అంటారు. నువ్వు కృతజ్ఞత వాడు చూపిస్తాడని వాడికి చేయి మాక, భగవంతుడు నీకు ఇచ్చినందుకు నువ్వు ఆయనకి కృతజ్ఞత చూపిస్తూ వాడికి చెయ్యి, అంతే. అర్థమవుతుంది నేను చెప్పేది? నీవు చేసిన వాడు నీ కృతజ్ఞత చూపించాలని ఆశించమాక, కానీ భగవంతుడు నీకు చేశాడు కాబట్టి నువ్వు ఆయనకి కృతజ్ఞత చూపిస్తానికి వాడికి చెయ్యి. నీకు దేవుని నుంచి వచ్చే అనుగ్రహం చాలు, వీడి నుంచి వచ్చే మెప్పు నీకు అవసరంలా. వీడి ద్వారా వచ్చే మెప్పు వల్ల నీకేమి కండ పెరగదు, కండ కరగదు. నీకు భగవంతుడి నుంచి వచ్చేటటువంటి అనుగ్రహం ద్వారా నీ జీవితము ఆశీర్వదించబడదు. అంతేకాకుండా నీ వారసత్వం, నీ కుటుంబము, నీ తరతరములు కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. క్రీస్తు ప్రభు తిరిగి ఆ వ్యక్తిని అడిగినటువంటి ఒక ప్రశ్న ఏదైతే ఉందో అది మనల్ని, నిన్ను నన్ను ఆ ప్రభు అడగకూడదు. ఏమని? 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన తక్కిన 9 మంది ఎక్కడా? అర్థమైందా? నేను నీకేమి ఇవ్వలేదా? ఏమైంది అదంతా అని భగవంతుడు నిన్ను అడగకూడదు. ఓకే, అది రాకుండా ఉండాలి అని అంటే దేవునికి కృతజ్ఞతగా నీకేదైతే అందించాడో ఒక చేయూతను అందించి మరొక వ్యక్తి జీవితాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేయండి. అది నీకు దేవుని యొక్క అనుగ్రహాన్ని నింపుతుంది. అంతే తప్ప నాశనపూరితమైనటువంటి ఆలోచన విధానంతో ఎప్పుడూ కూడా ఇతరుల జీవితాలని మనం పణంగా పెట్టకూడదు. 10 మందికి సహాయం చేస్తూ ఎదిగిన వాడు శాశ్వతంగా అందరి యొక్క హృదయాల్లో ఉంటాడు. 10 మందిని నాశనం చేస్తూ ఎదిగిన వాడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నోటి నుంచి వెలువడే శాపాన్ని పొందుతాడు. కాబట్టి మన జీవితం ఎక్కడుందా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. అమరుడైనటువంటి అర్చకుని దగ్గరికి వెళ్ళిన ఆ సమరీయుడు స్వస్థతుడయ్యాడు. అర్చకుడు, అమరుడు అనగా శాశ్వతుడైనటువంటి అర్చకుని దగ్గరికి వెళ్ళినవాడు స్వస్థుడయ్యాడు. కేవలం శారీరకమైన స్వస్థతే కాదు, ఆత్మ యొక్క శుద్ధిని కూడా పొందగలిగాడు సమరీయుడు. మిగిలిన 9 మంది కేవలం వాళ్ళు చట్టరీత్యా అనుసరించారే తప్ప ఆధ్యాత్మికంగా వాళ్ళు అనుసరించరా. అందుకే వాళ్ళు శారీరక స్వస్థతను మాత్రమే పొందారు తప్ప వాళ్ళు ఆత్మశుద్ధిని పొందలేకపోయారు. కాబట్టి మనం ఎక్కడున్నామో ఒకసారి పరిశీలించుకుందాం. శారీరక శుద్ధినా లేక శారీరక శుద్ధితో పాటు ఆత్మశుద్ధినా? ఏది పొందుతున్నాం, ఏది అనేది మనమే నిర్ణయించుకోవాలి. క్రీస్తు ప్రభుకి ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవిస్తామో అదే మనల్ని ఆ 10 మంది కన్యల్లో క్రీస్తు ప్రభును వెంబడించినటువంటి వాళ్ళల్లో ఉన్న వాళ్ళగా మారుస్తాడు. అలాంటి మంచి స్వభావం, మంచి మనస్తత్వం భగవంతుడు మనకు దయచేయాలని మనసారా ప్రార్థన చేద్దాం.